హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు నేను లైనింగ్ని మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసి కుట్టాను. ఇలా ఉంది. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అండ్ బెల్ట్. వీటన్నింటికి నేను లైనింగ్ అటాచ్ చేసి కుట్టానండి. ఇప్పుడు నేను 1 by 1 ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నేను బ్యాక్ పార్ట్ ప్లేట్లు వేస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్కి ప్లేట్లు ఎక్కడ వేయాలో మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఇవి షోల్డర్కి ఎదురుగా పెట్టాలన్నమాట. హైట్ ఎంత వేయాలి ఆ ప్లేట్స్ అంటే నెక్కి 1 inch డౌన్. ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, దీనికి 1 inch డౌన్ అనేది మనం ప్లేట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత హైట్ వచ్చింది? 4కి 2 lines తక్కువగా ఉంది. ఇలా మనం ప్లేట్ వేసుకున్నాం. షోల్డర్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం 1/4 inch అనేది పట్టుకోవాలి. ఇటు 1/4 inch పైన షార్ప్గా వేయాలి. సేమ్ మనం సెకండ్ ప్లేట్ కూడా వేసుకుంటున్నాం. ఇలా మనం 2 plates వేయాలన్నమాట. వేసిన తర్వాత మనం కింద ఎమ్మింగ్ పట్టీని వేయాలి. ఎమ్మింగ్ పట్టీని వేయడానికి ఇలా లైనింగ్ని మనం మెయిన్ క్లాత్ వేద్దామని లైనింగ్ని వేయాలి. లైనింగ్ ఇలా దీనికి సరిపడా క్లాత్ని తీసుకోవాలి. తీసుకొని మనం జాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ వైపు మనం ఒక సైడు కొద్దిగా మడత పెట్టి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా మనం ఒక సైడు మడత పెట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన వైపు కాకుండా ఓపెన్ సైడ్ అనేది ఇటు మనం ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్లేట్స్ వేసాం కదా, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టాలి. కింద ఈ రెండు ఇలా ఈక్వల్ పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ అనేది హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టాం కదా, దీన్ని ఇలా సైడ్ కనుక్కొని ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఇవి ఈ లైనింగ్ సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. కానీ ఇక్కడ బ్లౌజ్ దిక్ అనేది మనం ఇటు సైడ్ మలిపి ఇక్కడ కుట్టు వేయకూడదు. ఓన్లీ లైనింగ్ పార్ట్ మీదనే మనం కుట్టు వేయాలి. అంటే ఇప్పుడు ఈ ఓపెన్ అనేది ఈ రెండు కొనలు అనేవి లైనింగ్ సైడ్, ఈ బెల్ట్ అంటే పట్టీ హెమ్మింగ్ పట్టీ సైడ్ ఉండాలి. ఇలా ఇలా తర్వాత దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకునే ముందు అటు ఇటు జరగకుండా 5 నెంబర్ కుట్ట అనేది పెట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇలా లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను. ఇప్పుడు దీనికి మనం ప్లేట్లో వేసుకుందాం. ఫస్ట్ హుక్ సైడ్ డాట్స్ వేసుకుందాం. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, నడుము
36 అనమాట. అంటే మనం సైడ్ 2.5 మార్క్ పెట్టుకోవాలి. తర్వాత పెద్ద ప్లేట్ అనేది 2.5, పైకి 3 ఇంచెస్. ఇది వెడల్పు 2.5, పొడవు 3 ఇంచులు అనమాట. ఇక్కడ ఈ రెండింటి మధ్యన 2.5 అనేది విడతొచ్చింది అనమాట. అయితే 2.5ని మనం ఇటు సైడు చంక సైడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వైపు కూడా సేమ్ అలాగే మార్కింగ్ వేసుకోవాలి. 2.5, 3, ఇక్కడ 2.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 2.5, చంక భాగం వైపు కూడా 2.5. ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ ఖర్చు వైపు మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనం డాట్స్ని వేద్దాం. స్టార్టింగ్ మనం 1/4 ఇంచ్ పట్టుకోవాలి. తర్వాత ఈ 2.5 వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం షార్ప్గా వేయాలంటే క్లాత్ అనేది ఎక్కువగా ఉండకూడదు. 1/2 ఇంచ్ to 2.5 ఇంచ్. తర్వాత పెద్ద ప్లేట్ని ఇలా పట్టుకొని ఇలా వేయాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అలానే వేసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం వైపున్న ప్లేట్ ఇది ఎలా వేయాలి అంటే, ఈ పెద్ద ప్లేట్ని ఇలా పట్టుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఆ ఫోల్డింగ్ మీద మనం ప్లేట్ వేయాలి. ఇక్కడ కూడా సేమ్ 1/4 ఇంచ్ షార్ప్ పట్టుకోవాలి. ఎండింగ్ మాత్రం షార్ప్గా ఉండాలి. సేమ్ ఇది ఇక్కడ కూడా అలానే వేయాలి. తర్వాత సైడ్ ప్లేట్ వేసేటప్పుడు మనం ఒక సైడ్ ప్లేట్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుంటే ఇలా ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఫోల్డింగ్ మీద మనం ప్లేట్ వేయాలి. మనకి ఇలా షేప్ అనేది వస్తుంది. దీన్ని కూడా సైడ్ ప్లేట్ వేయాలి. ఇలా ఒక ప్లేట్ పట్టుకుంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఆ ఫోల్డింగ్ మీద మనం సైడ్ ప్లేట్ని వేయాలి. ఇలా మనకు షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బెల్ట్ రెడీ చేసుకుంటాం. బెల్ట్ కూడా నేను లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను ఇలా. అయితే మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ పీస్ తీసుకొని దీనిపైన ఇలా సెట్ చేయాలి. లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి ఇలా. క్రింద వైపున మనం కుట్టాలి. ఈ పై వైపు అనేది బ్లౌజ్కి జాయింట్ అవుతుంది. మనం కింది వైపున దీన్ని అటాచ్ చేయాలి. సేమ్ ఇది కూడా అలాగే అటాచ్ చేయాలి.
తర్వాత లైనింగ్ ఇలా సైడ్ కానీ లైనింగ్ పైన మళ్ళీ కుట్టు వేయాలి. కుట్టు వేసేటప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అనేవి, ఈ కొనలు అనేవి లైనింగ్ వైపు మళ్ళాలి. సేమ్ ఇది కూడా అలానే వేసుకోవాలి. ఇలా ఈక్వల్ వచ్చేలా లేదు ఒకసారి చూసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే దాన్ని మనం ఒకసారి కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కి సెట్ చేయాలి. ఇలా ఎడమదానికి ఎడమవైపు, కుడిదానిని కుడివైపు సెట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఎడమ భాగం వైపు అన్నమాట. ఇది ఉంది కదండి, ఈ కొన యుక్స్ పట్టి కొన ఉంది కదా, దీన్ని కలిపి కుట్టాలి. అంటే దీన్ని ఇలా పెట్టేసి ఈ రెండు పెద్ద ప్లేట్ని మనం సైడ్కి ఇలా పెట్టేసుకొని తర్వాత ఈ ఎండింగ్ పార్ట్ ఉంది కదా, ఈ మొలని ఈ మొన్న ఇలా పెట్టాలి. రెండు మూలలు కలిపి ఇలా కుట్టాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఉప్స్గా చెప్పట్టి రెండు 2 పార్ట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకోవడానికి ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా చూసుకోవాలి. ఇలా ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ని ఇలా, ఈ లైనింగ్ అనేది ఇంకా ఓపెనే ఉంది కదా, మనకి ఇలా రావాలన్నమాట. లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ కావాలి. ఎలా కావాలి అంటే మనం డైరెక్ట్ ఇలా కుట్టు వేసామంటే ఈ ఓపెన్ అనేవి బయటికి ఉండి మన చర్మానికి కుచ్చుకుంటుంది అన్నమాట, రబ్బింగ్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే దీన్ని ఈ కొనలు కనబడకుండా మనం లోపలికి వేసేయాలి. అప్పుడు ఏం చేయాలి, షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి వచ్చిన ఈ ఓపెన్, ఈ బెల్ట్, ఈ రెండు కలిపిలా కుట్టాలి. సేమ్ ఇది కూడా అలానే కుట్టాలి. షోల్డర్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఓపెన్ వచ్చే కదా, దీన్ని ఈ బెల్ట్ని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయాలి. ఇలా మనకు లోపల ఓపెన్ అనేవి బయటకు ఉండకుండా లోపలికి వెళ్ళిపోయాయి కదా, ఇక్కడ నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండు సమంగా వచ్చాయో లేదో ఒకసారి చూద్దాం. ఇలా రెండు ఇలా సమంగా రావాలి. వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ సైడ్ దానికేమో హుక్స్ బెల్ట్ వేయాలి, హుక్స్ పట్టి వేయాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్కేమో కాజా పట్టిని వేయాలి. ఎలా వేద్దాం చూద్దాం, ఎలా వేయాలో చూద్దాం. అయితే హుక్స్ పట్టికి మనం 1.5 ఇంచు క్లాత్ అనేది తీసుకోవాలి. 1.5. ఇది ఓన్లీ లైనింగ్ మాత్రమే తీసుకోవాలి, మెయిన్ క్లాత్ అవసరం లేదు. ఇది ఒకవైపు మడత పెట్టి కుట్టాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇలా పై వైపు పెట్టి ఇక్కడ మనం దగ్గర ఒక ప్లేట్ వేసుకున్నాం కదా, దీనిపైన కొంచెం ఫోల్డింగ్ చేయాలన్నమాట. బాయిల్ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి దీన్ని పై వైపు మడత పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్ట్ కుట్టేసాం కదా, ఇక్కడ ఓపెన్స్ ఏం లేవు కాబట్టి ఇది కూడా ఓపెన్ ఉండొద్దు కదా అనుకుని పైకి మడత పెట్టి మళ్ళీ దీనిపైన ఒక కుట్ట అనేది వేయాలి. ఈ లైనింగ్ని అంటే పట్టికి ఒక క్లాత్ వేసిన దీన్ని పక్కకు పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇది ఇలా లోపలికి పెట్టి మళ్ళీ ఒక కుట్ట వేసుకోవాలి. ఈ కొనకు రావాలండి నీట్గా. ఇలా మనకి హుక్స్ పట్టి ప్లేట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం కాజాపట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. కాజాపట్టికి మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలి. 2 or 2.5. నేను 2.5 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది లైనింగ్, దీనికి మెయిన్ క్లాత్ కూడా అవసరం ఉంటుంది. హుక్స్ పట్టికేమో ఓన్లీ లైనింగ్ మాత్రమే వేస్తాం కదా, కాజా పట్టికి మాత్రం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా వేయాలి. ఇలా రెండు అవసరం పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ని పెట్టి ఒక సైడ్ మడత పెట్టి కుట్టుకోవాలి, ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు మనం క్రింద వైపు నుండి ఇలా పెట్టి కుట్టాలి. దీనికి ప్లేట్ అవసరం లేదండి, ఇలా ప్లేన్ ఇలా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఒక డబల్ వేయాలి, మళ్ళీ దాని ప్రకారం ఒకటి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేయాలి. ఏదైనా ఎక్కువగా తక్కువగా ఉంటే దాన్ని కట్ చేసుకున్నాం. ఇలా కొంచెం ఎక్కువ వచ్చింది కదండి, దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి.
తర్వాత షోల్డర్స్ జాయింట్ చేద్దాం. ఇలా షోల్డర్ జాయింట్ చేయాలి. ఇలా మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉంటే ఏమైనా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు నెక్కులు సమంగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే కాజా ఇక్కడ కాజా పెడతాం కదా, కాజా నుంచి ఇలా ఇక్కడ నుండి స్టార్టింగ్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా చూసుకోవాలి. ఇలా ఈ సమంగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేయాలి. నేను హ్యాండ్స్ జాయిన్ చేసి పెట్టానండి లైనింగ్కి. తర్వాత ఇక్కడ డౌన్ పార్ట్ కూడా తీసాను, చంక డౌన్ కూడా తీసి పెట్టాను. ఇలా అయితే డౌన్ తీసిన పార్ట్ ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. మనం ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్. ఇది పైన ఖర్చు పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ షోల్డర్కి పెట్టాలి. క్రింది వైపు ఫస్ట్ కుట్టుకోవాలి, తర్వాత అవతల వైపు కుట్టుకోవాలి. ముందు భాగం కూడా కుట్టుకోవాలి. ఎక్కువగా లాగొద్దండి, ఎక్కువగా లాగకుండా మాత్రం కుట్టవాలి. ఇలా మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయింట్ అయిందన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా హ్యాండ్ని జాయిన్ చేద్దాం. ఇది మనం లోతు తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ రావాలన్నమాట. ఇప్పుడు చేతి కుట్టేటప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అనేవి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇది మిడిల్ ఖర్చు కదా, దీన్ని షోల్డర్ని కలుపుకోవాలి.
జాయింట్ చేయాలి. ఇప్పుడు 2 చేతులు జాయిన్ చేస్తాం కదా, ఇవి కరెక్టే వచ్చాయా లేదా ఒకసారి చూసుకుందాం. 2 సమంగా వచ్చాయి. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు మనం నెక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్ పార్ట్ వేసిన తర్వాత మళ్ళీ సైడ్ స్టిచ్చెస్ కూడా వేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదండి. అందుకని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.